హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హెసెస్‌ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే సండే వ్లాగ్ అండి. ఎప్పుడు వర్కింగ్ డేస్‌లో ఉండే వ్లాగ్సే పెడుతూ ఉంటాను కదా! సండేవి ఎప్పుడు పెట్టలేదనుకుంటాను. ఇక ఇవాళ వ్లాగు మీతో చూపిస్తూ మాట్లాడుకుందాం కొన్ని కబుర్లు. ఇంకిక్కడైతే ఫస్ట్ పూజ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా సండే అంటే స్పెషల్స్ ఉంటాయి కదా! నాన్ వెజ్ అది. ఇక అందువల్ల ముందు దీపం అది పెట్టేసుకొని ఇంకా డోర్‌లవి క్లోజ్ చేసి పెడుతున్నానిక్కడ. ఇక పొద్దున్నే మాకు 7:30, 8 పాలు పోస్తారనమాట. ఆహ్, బర్రె పాలు పోస్తాడు ఒక అన్న తీసుకొచ్చి. ఇంకా అసలు మామూలుగా ఉంటాయి. అంటే మరీ థిక్‌గా ఏమి ఉండవు. కానీ ఇంకా ప్యాకెట్ పాలు అవి తాగలేక ఇంకా బర్రె పాలు పోయించుకుంటాను. ఇందులో వచ్చే మీగడనే కలెక్ట్ చేసి పెట్టి నెయ్యి అది కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను. మీకు చూపించున్నాను ఇంతకుముందు కూడా. ఇంకా ఇవాళ మాకు బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్ ఏంటంటే దోస, మటన్ పులుసండి. మామూలుగా అయితే దోస, చికెన్ ఎక్కువగా అనమాట. ఇంక అందరూ ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో గూడా ఇదే ఉంటది సండే అంటే స్పెషలు. ఇటువైపు మా వైపు. అంటే చాలా ప్రాంతాల్లో తెలీదండి. దోస, చికెను చాలా వరకు చేసుకోరు. అంతకుముందు నేను వేరే చోటున్నప్పుడు అది దోసలోకి చికెన్ తింటారా? అని జెప్పి అడిగేవాళ్ళు. అట్లా అలా అనమాట. అంటే కొన్ని ప్లేసెస్‌లో చేసుకోరు కదా! బావుంటది. అట్లా పులుసులాగా కాస్త లిక్విడ్‌గా చేసుకొని కర్రీని చేసుకుంటే బావుంటదనమాట. ఇవాళైతే మటన్ ఉంది కాస్త. ఇంకా మటన్ పులుసు పెడుతున్నానిక్కడ. మామూలుగా స్పెషల్ డేస్ ఏదన్నా పండుగలప్పుడు అంటే నాన్ వెజ్ తినే పండుగలేదన్నా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఆహ్, వడలు, ఆహ్, నాటుకోడి పులుసు ఇలా కూడా చేసుకుంటా అన్నమాట. ఆ కాంబినేషన్ గూడా బావుంటది. ఇప్పుడు పండగలని ఏముందిలెండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అసలు. ఒకప్పుడు పండగలప్పుడే నాన్ వెజ్ నాటుకోళ్ళు కోసుకోవడం, వండుకోవడం అదుండేది. ఇప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పండగే. ప్రతిరోజు పండగలాగే అయిపోయిందసలు. అందుకే అనారోగ్యాలు గూడా ఎక్కువైపోతున్నాయి. ఆ రోజుల్లో ఇట్లా చికెను, మటను వండుకోవాలంటే పండగ కోసం వెయిట్ జేసేవాళ్ళు. మేమైతే సముద్ర ప్రాంతంలో ఉండేవాళ్ళం కదండీ! ఎక్కువగా మాకు సీ ఫుడ్ దొరికేదక్కడ. ఈరోజు సండే గదా! ఇంకా పాపకు కూడా ఆయిల్ పట్టిచ్చేస్తున్నాను. ఇది ఈ ఆయిల్ నేనే ప్రిపేర్ జేసుకుంటానండి. మనకి యూట్యూబ్ ఫ్యామిలీ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఈ విషయం. కొత్తగా ఎవరైనా చూస్తుంటారు కదా! వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇందులో అయితే నేను ఆముదం, కొబ్బరి నూనె ఇవి 2 గూడా మిల్లు దగ్గర తీసుకొచ్చుకుంటానండి. ఇంకా అందులోని దాసానాకులు, దాసాని పూలు, ఆహ్, కరివేపాకు, గోరింటాకు, కలబంద గుజ్జు, మెంతులు ఇవన్నీ ఏసి మరిగించుకుంటాననమాట. మరిగించుకొని ఇంకా చల్లారాక ఇట్లా డబ్బాలో పోసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు డబుల్ బాయిల్ సిస్టమ్‌లో కాస్త వేడి చేసుకుంటాననమాట. ఇందులో కాస్త ఎసెన్షియల్ ఆయిల్ ఏసుకుంటుంది పాప ఇక్కడ. రోజ్‌మెరీ ఆయిల్ అండి. ఆ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటో నాకు తెలీదు గానీ, కానీ మంచి ఫ్లేవర్ ఉంటదండి. అసలు మనం హెడ్‌ఏక్ అలా ఉన్నప్పుడు ఆయిల్‌లో ఒక 2, 3 డ్రాప్స్ ఏసుకొని పెట్టుకుంటే చాలా రిలీఫ్ వస్తదండి అసలు. ఆ స్మెల్లే భలే ఉంటదనమాట. ఇంకా ఇవాళ పాపే బెట్టేసుకుంది. ఇంకా అట్లా కాస్త గోరువెచ్చగా చేశాక, మన ఫింగర్స్‌ని ఆయిల్ అలా డిప్ చేసి రూట్స్‌కంతా బాగా పట్టిచ్చేస్తాననమాట. పాపకు గూడా అది అలవాటయిపోయింది. చూపిచ్చాను. ఇవాళ వర్క్‌లో ఉన్నానని జెప్పి తనే పెట్టుకుంది. మామూలుగా అయితే నేనే చేస్తాను కాసేపు టైం తీసుకొని, చక్కగా మసాజ్‌లాగా చేస్తాననమాట. సండే రోజైతే ఒక 2, 3 అవర్స్ పాటు ఉంచుకుంటది. బాగా నానాక అప్పుడు హెడ్ బాత్ చేసుద్ది. మధ్యలో ఇంకొక రోజు ఎప్పుడైనా చేసుద్ది. కానీ హడావిడి అయిపోద్దనమాట వర్కింగ్ డేస్‌లో. ఇక ఈరోజైతే ఎక్కువ సేపు ఉంచుకుంటది కదా! ఇంకా పొద్దున్నే అది పట్టిచ్చేసుకుందక్కడ. ఈ సండే రోజు ఇలాంటప్పుడు తను బ్యాగ్ వాష్ చేసి పెట్టటం, ఇలాంటివన్నీ చేస్తాననమాట. ఇంక వీకంతా మనకి హడావిడిగుంటది కదా! ఇంక ఈలోగా మా వారు మళ్ళీ చికెన్ గూడా తీసుకొచ్చారు. దమ్ బిర్యానీ గావాలట పాపకి. ఇంకా అందుకని చికెన్ గూడా తీసుకొచ్చారు. ఇదిగోండి వేడి వేడి దోసలు, మటన్ పులుసు రెడీ అయిపోయింది. ఇంత నీళ్లుగా ఉందనుకోవద్దండి. దోసలోకి ఇలా ఉంటేనే డిప్ చేసుకొని తినడానికి బావుంటదనమాట. వీళ్ళకి కాస్త లూజ్‌గానే ఇష్టం దోసల్లోకి. అందుకని కొంచెం ఎక్కువగా పులుసు ఉండేలాగే చేస్తాను. ఇంకా ఇది దమ్ బిర్యానీకి ఇది కాస్త నానబెట్టి పెట్టేస్తే ఒక అరగంట, గంట పాటు బాగా అన్నీ పట్టుకుంటాయి కదా! ఇంకా కాస్త చికెన్‌లో ఇక్కడ
ఉప్పు, కారం, పసుపు. నేను ధనియాల పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ధనియాలు, ఇంకా చెక్క, లవంగా, కొన్ని మిరియాలు, సోంపు, ఇవన్నీ వేసి అవన్నీ లైట్‌గా వేయించేసుకొని పూర్తిగా చల్లారాక పొడి గొట్టుంచుకుంటాననమాట. ఖచ్చితంగా సోంపేసుకుంటానండి. సోంపు వేస్తే కాస్త ఈ నాన్ వెజ్ కర్రీస్ అవి కాస్త మనకి హోటల్ టేస్ట్ ఒస్తాయనమాట. బావుంటాయి. ఇంకా అందులో కాస్త పెరుగు, పుదీనా ఆకులు ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా చికెన్‌కంతా పట్టిచ్చేసి పక్కన పెట్టేసాను. ఇంకా బియ్యం గూడా నానపెట్టి ఉంచుకున్నాననమాట. కాస్త నేను టిఫిన్ అది చేశాక కాసేపు రిలాక్స్ అయ్యానండి. తర్వాత స్టార్ట్ చేశాననమాట ఇదంతా కూడా. ఇక దమ్ బిర్యానీ కాబట్టి పక్కన వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఆ వాటర్‌లో గూడా కాస్త చెక్క, లవంగ, యాలక్కాయి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పుదీనా ఆకులు యాడ్ చేశానక్కడ. ఇంకా అనాస పువ్వు అనుకుంటా అది దాని పేరేంటో కరెక్ట్‌గా తెలీదు. యెల్లో కలర్‌లో ఉంటది కదా! అది ఈ మధ్య తీసుకొచ్చుకున్నాననమాట. నేను ఈ చెక్క, లవంగ, యాలక్కాయి ఈ 3 తప్ప పెద్దగా నేను బిర్యానీకి సంబంధించిన దినుసులేం పెద్దగా వాడనండి. ఎక్కువ మషాలాలేం వేయననమాట. ఇంకా బిర్యానీ ఆకు మాత్రం వాడతాను ఎక్కువగా. ఈ మధ్య ఆ పువ్వు తీసుకొచ్చింది పాప యెల్లో కలర్‌ది. కానీ అది ఖచ్చితంగా ఉడికిన తర్వాత తీసేస్తానండి వాటర్‌లోంచి. అది పొరపాటున మనకి తినేటప్పుడు తగిలితే చాలా చేదొచ్చేస్తదనమాట. ఇంకా అవన్నీ వేసి ఆ వాటర్‌లో మరిగిచ్చేసి కల్లుప్పు కూడా ఏసాననమాట. ఇంకా బియ్యం అందులో వేసేసాను. ఒక 70% అలా కుక్ అయితే చాలు. ఇక పక్కన ఈ వెడల్పాటి ప్యాన్‌లో ఇంకా కాస్త నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసి ఇంకీ ఇవి బిర్యానీ మసాలాలు ఇవన్నీ వేసేసుకొని ఆనియన్స్ బాగా ఎర్రగా వేపుకున్నాకే ఇంకా టమోటా యాడ్ చేశానిక్కడ. ఒక్క టమోటా వేసాను సరిపోద్దండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు. ఇంకా పుదీనా కాస్త ఎక్కువేసుకుంటేనే బిర్యానీకి బావుంటది. ఇంక అవన్నీ కాస్త వేయించేసి ఈ నానబెట్టి ఉంచుకున్నాం కదా! ఈ చికెన్ కూడా వేసేసాం. ఇంక అందులో పెరుగేసాం కాబట్టి చక్కగా అందులో వచ్చే ఆ వాటర్‌తోనే మంచిగా కుక్ అయిపోద్ది చికెన్ అనేది. ఇంకా ఇక ఈ రైస్ అనేది 70% కుక్ అయితే చాలండి. ఇదిగోండి ఇది. ఇది తీసేయాలండి ఖచ్చితంగా. పొరపాటున మనం తినేటప్పుడు ఇంకా ముద్దలోకెళ్ళిందనుకోండి కొంచెం ఆ ముక్క విరిగి అసలు చాలా చేదొచ్చేస్తది నోరంతా. ఇంక అందువల్ల తీసేస్తాను దాన్నక్కడ. ఆ ఫ్లేవర్ దిగేసుంటది కదా అని చెప్పి. ఇంకో పక్కన చికెను కాస్త గ్రేవీగా సెమీ గ్రేవీగా చేస్తున్నానక్కడ. ఇటు పక్క గట్టంతా గూడా నీట్‌గా కనపడుతుంది కానీ, పక్కన ఇంకో గట్టుంది చూడండి మనది ఎల్ షేప్‌లో అక్కడంతా గందరగోళంగా ఉందనమాట. ఇంకా అక్కడ పెట్టుకొని కటింగ్ జేసుకోవడం ఇవన్నీ గూడా అక్కడే జేస్తా ఉన్నాను. ఇంక అంతా అయిపోయాక అవన్నీ క్లీన్ జేసుకోవాల్సొచ్చిన తర్వాత ఇంతకుముందు అది చెప్పాను కదండీ! మాకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అది చిన్నప్పుడు సీ ఫుడ్ దొరికేదండి మాకు. సముద్రం దగ్గరే కదా! మాకు చక్కగా సముద్రం చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు, ఇక ఆహ్, మళ్ళీ ఏటుండేదనమాట. మంచినీళ్ళ చేపలు. ఎక్కువగా ఈ సీ ఫుడ్డే ఎక్కువ తినేవాళ్ళమండి చిన్నప్పుడు. ఇలాంటివన్నీ కూడా ఏదో అదే చెప్పాను కదా! సంక్రాంతి అప్పుడు అంటే భోగి రోజు చేసుకునేవాళ్ళము. లేదంటే ఇంకేదన్నా మధ్యలో కొన్ని పండగలకు మాత్రమే ఈ నాటుకోళ్ళు ఇలాంటివి. ఇవి రేర్‌గా తినేవాళ్ళమనమాట అప్పుడు. ఎక్కువగా సీ ఫుడ్ బాగా తినేవాళ్ళము. ఆ నాటుకోళ్ళు పట్టుకోవాలంటే పెద్ద ప్రహసనం అండి. అసలు బాబాయ్ వాళ్ళకైతే ఫుల్లు పననమాట. అవి చెట్లెక్కి కూర్చునేవి. ఇంకా అవి పట్టుకొని ఒకరోజు జాగ్రత్తగా అంటే రేపటి కోసం ముందు రోజే ఉండేదనమాట ఆ పనంతా కూడా. ఇంక ఈ గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను. ఇక్కడే ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య గిన్నెలకి వీటికి ఆహ్, ఒక మే ఒక మెయిడ్‌ని పెట్టుకున్నానండి. అయినా సరే చేసే చెయ్యి గదా! ఇంకా ఊరుకోదు. ఇంక ఈ 2 గిన్నెలు కడిగి పెట్టేస్తే పోద్దిలే అనిపిస్తా ఉంటది. ఇంక రేపటి వరకు ఎందుకు అక్కడ ఉంచటం అని చెప్పి. ఇంకా ఈ పక్కంతా గూడా ఇంతకు ముందైతే గందరగోళంగా ఉండిందండి. ఇంక అవన్నీ కూడా తీసి పెట్టేసి, ఒకసారి నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. నాకేంటంటే ఇది ఓపెన్ కిచెన్ కదా! హాల్‌లో నుంచి డైరెక్ట్‌గా బాగా కనపడుతుంటది. ఇంక పొరపాటున ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, చూస్తే బాగోదు గదా! ఇంకా అందుకని కొంచెం ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంచుకోవడానికి చూస్తాను. అదే జెప్తున్నాను. ఇంతకుముందు చూసుంటే మీరు భయపడేవాళ్ళు ఇదంతా కూడాను అని చెప్తున్నానిక్కడ. ఇంకొకసారి ఇదంతా క్లీన్‌గా పెట్టేసుకుంటే ఇంక నీట్‌గా ఉంటదనమాట. ఇంక నేను యూజ్ చేసిన గ్లాస్ బౌల్స్ ఇలాంటివన్నీ నేను కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇంక రేపటి వరకు అలా ఉంచకుండా, ఇంకా మొత్తం వంట సెక్షన్ అంతా అయిపోయిందండి. కాసేపు బిర్యానీ అలా వదిలేస్తే చక్కగా అమురుకుంటదనమాట. ఈ లంచ్ బ్యాగు ఇలాంటివన్నీ గూడా
సండే రోజు వాష్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా వీక్ అంతా మనం కుదరదు కదా మధ్య మధ్యలో అందుకని చెప్పి. బిర్యానీ అయిపోయాక కాస్త ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా అంతా అమురుకుంటదండి. ఎటువంటి బయట మషాలాలు ఏం వేయనండి. మన ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా నేను ఇందాక పొడి చెప్పాను కదా! ఆ పొడే యాడ్ చేస్తాననమాట. కసూరి మేతి కూడా ఏస్తానండి. ఆ చికెను ఉడికేటప్పుడు, ఫ్రై అయ్యేటప్పుడు. అందువల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఇంకా బయట మషాలాలు ఏం వేయను. చక్కగా ఇట్లా పొడి పొడిలాడుతూ అసలు చాలా బాగొస్తుందండి అసలు దమ్ బిర్యానీ అనేది. మీరు కూడా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. రాని వాళ్ళెవరన్నా చూస్తుంటే. ఇక్కడైతే చికెన్‌ని సెమీ గ్రేవీగా చేశాను. ఇంట్లో ఉండేది ఇద్దరు ముగ్గురైనా గానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్. ఒకళ్ళకేమో డ్రైగా ఫ్రై కావాలంటారు. ఒకళ్ళేమో ఇట్లా సెమీ గ్రేవీగా కావాలంటారు. ఇక నా కొడుకొస్తే వాడికసలు ఇంకా పులుసు పులుసుగా కావాలంటాడనమాట. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రూటు. మనమైతే అమ్మ వాళ్ళు ఎలా చేసి పెడితే అలా తినేవాళ్ళం గదా! అప్పుడు. ఇంకా బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.